నాగర్ కర్నూలు జిల్లా దుందుబి నది చెక్ డ్యాం వద్ద కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు మేడిపూరు గ్రామ రైతులు బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ముందు చూపు వల్లే నీరు పుష్కలంగా ఉండి పంటలు పండించుకుంటున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలోనే సంతోషంగా ఉన్నామని, కాంగ్రెస్ పాలనలో ఎరువులు అందక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం తరతరాలకు ఉపయోగపడే చెక్ డ్యాం నిర్మించిన కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామంటున్నారు. కాలం వస్తే ఒకసారి మాకు ఒక్క పంట కూడా పండకపోయేది. ఇప్పుడు మా ఊరు మేడిపూరు 2 చెక్ డ్యామ్లు ఇచ్చారు. ఈ 2 చెక్ డ్యామ్లు ఇచ్చినాక 2 పంటలు మంచిగా పండించుకుంటున్నాం. కేసీఆర్ గారు ఇచ్చినందుకు చెక్ డ్యామ్లు కట్టినందుకు పంట మంచిగా వంతుంది, పుష్కలంగా ఉంది. ఇప్పుడు వాటర్ కూడా మాకు చెక్ డ్యామ్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఆయన పాలనే బాగుంది. ఇప్పటికి యూరియా కూడా లేదు. పంటలు వేసుకున్నాం. ఇప్పటికి 20-25 రోజులు అవుతుంది. ఒక పిండి సంచి కావాలంటే ఒక పాస్బుక్ ఒకటే ఇస్తారు. యూరియా పరిస్థితి కూడా చాలా ఇబ్బంది ఉంది. రైతులకు కరెక్టు సక్రమంగా ఎరువులు అందిస్తలేరు. కానీ ఎంతసేపు మళ్ళీ కేసీఆర్ గారే కావాలి, మనకు ఆయన్నే గెలిపించుకుంటాం. మేము ఆ హయాంలో కేసీఆర్ హయాంలో చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా, జనాలు కూడా, ప్రతి ఒక్కరు కూడా అతి సంతోషంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రైతులు. కానీ ఈ చెక్ డ్యామ్ వల్ల మేము ఒక్క పంట కాదు, ఒక పంట తర్వాత వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందులు పడేటోళ్ళం. ఈ చెక్ డ్యాము కట్టిన తర్వాత 2 పంటలు చాలా ఈజీగా పండించుకుంటారు రైతులు. దాని తర్వాత గ్రౌండ్ వాటర్ కానీ, తాగే వాటర్ కానీ ఈ చెక్ డ్యామ్ వల్ల ఖాళీ అంటే ఈ పక్కకు ఉన్న వాళ్ళే కాకుండా పైన కూడా ఈ మిట్ట భూమిలో కూడా గ్రౌండ్ వాటర్ చాలా పెరిగింది. అంటే దీనివల్ల చాలా అంటే రైతులు చాలా ఉపయోగపడిన ఈ చెక్ డ్యాము ఆ మర్రి సారుకు, దాని తర్వాత కేసీఆర్ గారికి, మా గ్రామ రైతులు చాలా సంతోషపడి ఈ కార్యక్రమం మేము ఈరోజు చేయాలనుకున్నాము. రేపు కూడా ఆయననే రావాలి, ఆయనే కారు సారు మా మర్రన్న ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా చేయాలని రైతుల తరఫున మేము అందరం సంతోషంగా ప్రస్తుతానికైతే ఉన్నాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20 సంవత్సరాల కిందనే ఇలాంటి ప్రణాళిక చేసుకొని, తెలంగాణ రాకముందే ఇలాంటి ప్రణాళిక చేసుకొని ముందు తరంతో ఉండాలని, భవిష్యత్తు తరాలకు ఇది ఆదర్శంగా ఉండాలని ఇలాంటి చెక్ డ్యామ్లు కానీ వేరే బ్రిడ్జిలు కానీ అన్నిటికీ పునాదులు వేసి నిర్మించిండు. ఇప్పుడున్న గవర్నమెంటు ప్రస్తుతం కేసీఆర్ గారు నిర్మించిన దాన్ని పునాదులు లేకుండా తీసేస్తామనే ధోరణిలో ఉన్నారు. కానీ ఇలాంటి చెక్ డ్యాములు తీయలేక వాళ్ళకి సాధ్యం కాదు. కేసీఆర్ గారు కట్టించిన చెక్ డ్యాముల వల్ల ఎంతోమంది రైతులు సకాలంలో పంటలు కానీ అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కనుక ఇలాంటివి ముందు చూపు తరం చూసుకొని గవర్నమెంటు ప్రోత్సహించాలి. కానీ వాళ్ళ ఉనికి కొరకు ఏదో చేద్దామని ఏదో చేయలేకపోతున్నారు. ఏమీ లేదు ఇంతవరకు చేసింది. వాళ్ళు అంతా శూన్యం. వాళ్ళు చేసేది మొత్తం ఎక్కడ చూసినా అక్కడే చెప్తేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పటివరకు యూరియా లేదు, ఇప్పటివరకు పింఛన్లు లేవు. వాళ్ళకు ముసలిలో పింఛన్లు నెల దాటిపోతుంది, ఇంతవరకు పింఛన్లు లేవు. ఇచ్చే ధోరణి లేదు గవర్నమెంట్ దాని. అందుకే ముందు చూపుతోని కేసీఆర్ గారు ఎంతో ప్రణాళిక సిద్ధం చేసిండు. దానికి మేడిపూర్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మేడిపూర్ గ్రామంలో పాలాభిషేకం చేసినందుకు మరిజేందర్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఇలాంటి నిర్మించినందుకు ముందు తరాలకు మళ్ళీ వారి నాయకత్వం కోరుకుంటున్నారు రైతులు అందరూ.